హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్ ముద్రాజ్ ట్రావెలర్. అదే ఈరోజు మనము కరివేపాకు పొడి చేసుకుంటున్నామండి ఇంట్లో. దానికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర 1 స్పూను, ఒక అర స్పూను మెంతులు, మినపప్పు 1 స్పూను, తర్వాత 1 స్పూను ధనియాలు, 1 స్పూను శనగపప్పు, తర్వాత ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు అండి. కరివేపాకు మనం మంచిగా ఎండబెట్టుకున్నామండి. కరివేపాకు పొడి మంచిగా ఉంది. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని ఈ దినుసులన్నీ వేపుకుందామండి. కడాయి వేడెక్కిందండి. వేడెక్కిన తర్వాత మనము ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నానండి. అంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టము. నేనైతే నెయ్యి తీసుకున్నానండి. 2 స్పూన్లు 2-3 స్పూన్లు నెయ్యి తీసుకున్నానండి. నేను నెయ్యి తీసుకున్నానండి. కరివేపాకు వేసుకున్నామండి. పోస్లోకి కరివేపాకు వేసుకున్నాం. ఇది మార్చుకుంటున్నామండి. బాగా కలుపుకున్నాం అండి. మన కరివేపాకు పొడి రెడీ అయిపోయిందండి. వేడి రైస్లోకి చాలా బాగుంటుందండి. రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. కామెంట్ పెట్టండి.